2 దశాబ్దాల నిరీక్షణ ఫలించింది. కల్వకుర్తి ఎత్తిపోతల్ని పూర్తి స్థాయిలో ప్రారంభించేందుకు రెడీ అయింది సర్కార్. ఇప్పటికే ట్రయల్ రన్ సక్సెస్ కావడంతో 2-3వ దశ లిఫ్ట్లను ఇవాళ ఇరిగేషన్ మంత్రి ప్రారంభించనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. దశాబ్ద కల నెరవేరడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు పాలమూరు రైతులు. పాలమూరు ప్రజల దశాబ్ద కళ నేడు నెరవేరబోతోంది. మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతుల పథకంలోనే 2-3 లిఫ్ట్లను ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు ఇవాళ ప్రారంభించనున్నారు. 3.5 లక్షల ఎకరాలకు సాగునీరు, 330 గ్రామాలకు తాగునీరు అందించేందుకు కల్వకుర్తి ఎత్తిపోతల పనులు ప్రారంభించారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటిని తోడి సర్జికల్, జొన్నల బొగుడ, గుడిపల్లి గట్టు రిజర్వాయర్లతో నీరందించనున్నారు. 8 ఏళ్ల పాటు స్లోగా సాగిన పనులను అధికారంలోకి వచ్చాక స్పీడప్ చేసింది తెలంగాణ సర్కార్. పనుల్లో వేగం పెంచి 2 ఏళ్లలో అనేక సార్లు రివ్యూలు, ప్రత్యక్ష తనిఖీలతో పనులు పూర్తి చేయించారు ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు. 3వ దశ ఎత్తిపోతల కోసం ఇంజనీర్లకు టార్గెట్ ఇచ్చి పనులు కంప్లీట్ చేశారు. కల్వకుర్తి 2వ దశ ఎత్తిపోతల కోసం 694 కోట్లు ఖర్చు చేశారు. 3వ ఎత్తిపోతల పథకానికి 829 కోట్లు ఖర్చు చేశారు. 2వ దశ ఎత్తిపోతలలో భాగంగా జొన్నల బొగుడ రిజర్వాయర్లో ఒక మోటారు పనిచేస్తోంది. 3వ దశ ఎత్తిపోతలైన గుడిపల్లి గట్టు మోటార్లు కూడా పూర్తి కావడంతో ట్రయల్ రన్ నిర్వహించారు. జొన్నల బొగుడ ఎత్తిపోతల కింద రిజర్వాయర్లో 2 టీఎంసీల నీటిని ఇప్పటికే నిల్వ చేశారు. దీని కింద కోడేరు మండలంలో 19,252 ఎకరాలు, పెద్ద కొత్తపల్లి మండలంలో 12,000, పానగల్ మండలంలో 15,600 ఎకరాలు సాగులోకి రానున్నాయి. 0.9 టీఎంసీల సామర్థ్యం కలిగిన గుడిపల్లి గట్టు కింద 2,40,000 ఎకరాల ఆయకట్టుంది. దీని ద్వారా నాగర్ కర్నూల్, బిజినేపల్లి మండలాలకు సాగు, తాగునీరు అందనుంది. 10 ఏళ్లకు 3 లిఫ్ట్లు పూర్తి కావడంతో పాలమూరు రైతులు, స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.